వైసీపీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే అలాగే ఉన్నాయి మరి. ఎందుకు అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ మాత్రమే గెలిచి ఒకరు అసెంబ్లీకి, మరొకరు పార్లమెంటుకు వెళ్లారు. నాటి సీన్ 2024లో రిపీట్ కాబోతుందన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అది ఎలాగంటే త్వరలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారని సమాచారం. ఇది జరగకపోయినా ఎంపీ అరెస్ట్ అవ్వొచ్చని, అప్పుడిక ఉప ఎన్నికలు ఉంటాయి అనే వార్తలు ఏపీ రాజకీయాల్లో తెగ నడుస్తున్నాయి. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయం పాలైన వైసీపీ ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంచుమించు పార్టీని జీరో నుంచి పైకి లేపాల్సిందే. ఎంత ఓటు శాతం ఉన్నప్పటికీ ఈ 5 ఏళ్లు కార్యకర్తలు, నేతలను అన్నింటికి మించి తన్ను తాను జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇప్పట్లో జాతీయ స్థాయిలో తనకు అంట కావాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు సైతం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అలా అవినాష్ రాజీనామా చేస్తే ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లబోతున్నారని, జాతీయ రాజకీయాల్లో వెళ్లాలనే ఆసక్తి చూపుతున్నారని 3-4 రోజులుగా వైసీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ మొదట పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని, ఇక ఎమ్మెల్యేగా తల్లి విజయమ్మ లేదా భార్య భారతి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఒకవేళ సోదరి వైఎస్ షర్మిల మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే మాత్రం ఆమెను ఒప్పించి పోటీ చేయించే బాధ్యత తల్లికి అప్పగించారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు గనక జాతీయ స్థాయిలో అందరి దృష్టిలో పడాలని, అవసరమైతే ఇండియా కూటమితో స్నేహానికి వెనుకాడకుండా గతం మరచి ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ రెడ్డికి అలాంటి అవసరం అస్సలు లేదని, ఎందుకంటే ఇప్పట్లో ఏపీలో క్యాడర్ను కాపాడుకొని 5 ఏళ్లు ఇక్కడ ప్రజల్లో తిరిగితే తప్ప 2029 ఎన్నికల్లో కూటమిని ఢీకొట్టడం కష్టమని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు. అసలే 5 ఏళ్లు లేనిపోని కష్టాలు, నష్టాలుంటాయని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయినా వైసీపీ గలం జాతీయ స్థాయిలో తానేంటో నిరూపించుకోవడానికి 4 లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వాళ్ళను కాదని అంతకు మించి జగన్ చేసేది ఏముంది చెప్పండి? ఏది ఏమైనా దీనిపై వైసీపీ నుంచి ఫుల్ క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి మరి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.